వరల్డ్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ విజిట్ చేయటం, వాటిని చూసిన తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది. బివి రావు గారు మన భారతదేశంలో చదువు రానటువంటి వాళ్ళు, ఏలుముద్ర వేసేటువంటి వాళ్ళకు కూడా కోట్ల కొద్ది రూపాయలు బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించి పోల్ట్రీని డెవలప్ చేసినటువంటి వ్యక్తి పరలోకంలో ఉన్న ఖచ్చితంగా ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇది చాలా మంచి కార్యక్రమం. వరల్డ్లో మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోల్ట్రీ డెవలపర్స్ని. దీన్ని అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో తిండి మీద వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేటువంటి దిశలో ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త వీటిని తీసుకొస్తూ ప్రజలకి అందుబాటులో మాంసము, గుడ్లు తీసుకొచ్చేటువంటి పద్ధతిని డెవలప్ చేస్తూ అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ యొక్క పోల్ట్రీ అసోసియేషన్ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి త్రిపుర నార్త్ ఈస్ట్ కొంచెం బార్డర్లో ఉన్నటువంటి స్టేటు. అక్కడ కూడా మంచి వాతావరణం ఉంది. అక్కడ కూడా పోల్ట్రీని వచ్చి పెట్టమని చెప్పి తప్పకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఈరోజు ఇక్కడ చూసినటువంటి పోల్ట్రీ ఎగ్జిబిషన్లో ఏ దేశంతో కంపేర్ చేసినా పోల్ట్రీ ఎక్విప్మెంటు, పోల్ట్రీ సిస్టమ్, తర్వాత పోల్ట్రీ ప్రాసెసింగు, మీట్ ప్రాసెసింగు, దీంట్లో మనం ఎవరికి తక్కువ లేము. వీ కెన్ కంపీట్ విత్ ఎనీ అదర్ కంట్రీ, విత్ ఎనీ అదర్ సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్. ఆ రకంగా ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత ఎట్లా చేస్తారు ఏందనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమవటానికి, తర్వాత మిగతా వాళ్ళు కూడా దాన్ని ఈ యొక్క టెక్నాలజీని నేర్చుకొని వాళ్ళ పద్ధతిలో లోకల్గా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మంచి అవకాశం ఉంది. ఈ యొక్క ఎగ్జిబిషన్స్ ఇదే రకంగా ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్లో పార్ట్ అవడం ఎలా ఉంది? చాలా మంది వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది, చాలా మంచి అనిపిస్తుంది. చాలా ఎన్నోసారి రావడం? నేను ఇది 4th టైం ఇది రావడం. ఏం గమనించారు అంటే స్టాల్స్ కూడా పెరిగాయి లాస్ట్ ఇయర్ కంటే అంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? దేశ విదేశాల నుంచి కూడా చాలా ఇది అనేక లాస్ట్ 4 years నుంచి కూడా వేరే స్టేట్ నుంచి వెళ్ళి, వేరే కంట్రీ నుంచి వెళ్ళి, ఇండోనేషియా వేరే స్టేట్ నుంచి వెళ్ళి, వేరే కంట్రీ నుంచి వస్తారు. ఇది చాలా మంచిగా ఉంది. హైదరాబాద్ మెయిన్గా పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తున్న వాళ్ళకి చాలా ప్లస్ అని అవును. దీని అంటున్నారు. ఏమి ఎక్విప్మెంట్స్ ఇక్కడ ప్రతి ఒక్క అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఫీడ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, చిక్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, హ్యాచరీ కంపెనీ వాళ్ళు ఉన్నారు, చిక్స్ కంపెనీ ఉన్నారు, ఫీడ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఎక్విప్మెంట్స్ అన్ని కంపెనీస్ వాళ్ళు ఉన్నారు. ఏదైనా తెలియదు కొత్తగా ఫార్మ్స్ పెట్టే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి మార్కెట్లో వాళ్ళకి తెలుస్తుంటుంది మనకి ఏది అనేది మొత్తం మంది కనబడుతుంది. ఓవరాల్గా ఇందులో పార్ట్ అవడం, అలాగే ఆడియన్స్ ఎక్కువ ఫామ్కి అంటే యూస్ అయ్యే వాటి కోసం వస్తున్నారా, లేదంటే అసలు ఏంటి అనేది ఎక్కువ కామన్ పాయింట్ ఉంటుంది కదా ప్రతి ఒక్క కన్సల్టెంట్? ఇది చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వస్తున్నారు, అందరు వస్తారు. తెలుసుకోనికి ఏంటంటే నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా కొత్త ఫామ్ పెట్టడం వల్ల ఏ ఎక్విప్మెంట్స్ కావాలి, ఏ నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే ఫార్మర్ టు రిలేషన్ కన్నా అన్నీ పెరుగుతుంటుంది. థ్యాంక్ యూ, వెల్కమ్. చెప్పండి మీ పేరు. నా పేరు దుర్గా ప్రసాద్. నేను శ్రీనివాస ఫార్మ్స్ నుంచి అన్నమాట. ఎక్స్పో ఎవ్రీ ఇయర్ కండక్ట్ అవుతుంది. ఈ ఇయర్ కూడా చాలా బాగా చేశారు. మా స్టాల్ హాల్ నెంబర్ 3లో ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ చాలా ప్రదేశాల నుంచి జనాలు వస్తారు. సౌత్ ఏషియాలోనే చాలా పెద్ద ఇది పౌల్ట్రీ షో అన్నమాట. ఎవ్రీ ఇయర్ నవంబర్లో జరుగుతుంది. ఈసారి కూడా అరేంజ్మెంట్స్ కానీ ఇది కానీ చాలా బాగా చేస్తారు. అండ్ ఈసారి జనాభా ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నదన్నమాట. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలామంది వచ్చారనమాట. ఇండియా నుంచే కాదు, బయట దేశాల నుంచి కూడా చాలామంది వచ్చారు. మా స్టాల్కి అయితే ఇంకా చాలామంది విజిటర్స్ కూడా వచ్చారనమాట. ఇప్పుడు కూడా ఉన్నారు విజిటర్స్. సో వాళ్ళందరినీ ఇంటరాక్ట్ చేసి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడానికి, కొత్త ఎక్విప్మెంట్స్ కానీ, కొత్త టెక్నాలజీస్ కానీ తెలుసుకోవడానికి ఇది మంచి ప్లేస్.
నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. Yes. వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచిగా చెప్తున్నారు, ఇండియాలో ఇలాంటి Yes. expo మేము చాలా రేర్గా చూస్తాము అని. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళు అలా మాట్లాడి? ఒక ఇండియన్గా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈ పౌల్ట్రీ రంగం నుంచి మన ఇండియా నుంచి విదేశాల నుంచి మన కంట్రీ పేరు చాలా అంటే పీపుల్ వెన్ దే టేక్ అవుట్ సైడ్ పేరు, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రౌడ్ మూమెంట్ అనమాట మనకి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ అండి. See, egg per capita consumption ఇప్పుడు only 90 it's around, whereas in the world are over it is about 300, 400 per capita consumption. There's a huge scope, and it also nutrition food which we are unfortunately not able to sell in our country. Why? Because historically egg అనగానే ఇవాళ శనివారం ఇవాళ తినను. సో నార్మల్ మేము కూడా ఎగ్ ఇండస్ట్రీలో ఉన్నాము. శనివారం వరకు మా ఇంట్లో వాళ్ళు అంటారు శనివారం కదా ఎగ్ తినము ఇవాళ. సో లైక్ దట్ దిస్ హ్యాస్ టు గో. సో ఈవెన్ ఎగ్ ఆల్సో షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ నాట్ రెడ్, దట్ కలర్ మీట్ కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ గ్రీన్, బికాజ్ ఇట్స్ లైఫ్లెస్, ఇట్ ఈస్ వెజిటేరియన్ బేసిక్లీ. మరి ఆ అపోహ పోవాలి అంటే ఇప్పుడు ఎగ్ అనేది యోక్ ఉంటుంది కాబట్టి నిజంగా ప్రాణం ఉంటుంది అందులో అని నాన్ వెజ్ కింద అనుకుంటూ ఉంటాము. సో నిజంగానే ఇప్పుడు చాలా వస్తున్నాయి కూడా, అందులో ఏమి ప్రాణం ఏమి ఉండదు, వెజ్ కింద కన్సిడర్ చేయొచ్చు అని. నిజమే అంటారు? ఇట్ ఈస్ లైక్ ఎ బ్రింజాల్ అండి. ఇప్పుడు టమాటో బ్రింజాల్ హౌ యూ ప్రొడ్యూస్, సో ఇట్ ఈస్ సిమిలర్లీ ఎగ్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్ విచ్ హెస్ నో లైఫ్ ఇన్ ఇట్. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సెల్ దిస్ properly, I don't know how, maybe poultry industry has to look into this and ensure that people mind lo తీసేయాలి మెల్లిమెల్లి. And I think social media is one of the good media with which we can do this. That's one thing. I don't know whether we have to take help of sadhu sannyas and convince them to tell that. Then things will be easy for the industry to ensure that we are growing multifold in this and giving the nutrition food. That's our aim. And Srinivasa believes in healthy Bharat, by giving the best food, that is a nutritious egg. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. నా పేరు శ్యామ్ సుందర్ అండి. మేము సైలాన్ బయోఫార్మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నేను. అండ్ మేము దగ్గర ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. 18 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం మేము ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఏమవుతుంది, రోజుకి నెల ప్రతి సంవత్సరానికి జనాలు పెరుగుతున్నారు, ఇండస్ట్రీ పెరుగుతోంది, అన్నీ బాగుంటున్నాయి. 2 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ బాగాలేదు, ఇప్పుడు ఇండస్ట్రీ చాలా బాగుందండి. అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఏరియా, ఇంతకుముందు ఏంటంటే ఆంధ్ర నుంచి ఇక్కడి నుంచి మనకి ఎగ్స్ అన్నీ మనకి బెంగాల్ వెళ్ళేవి, ఇప్పుడు అక్కడే కూడా పౌల్ట్రీ వచ్చేసింది. అందువల్ల ఏంటంటే ఆల్ ఇండియాలో పౌల్ట్రీ బెడ్స్ అన్నీ పెరిగిపోయాయి. కంపెనీస్ కూడా ఇంతకుముందు ఇన్ని కంపెనీస్ లేవు. ఒక దగ్గర ఒక 200-300 కంపెనీలు ఈ సంవత్సరంలో పెరిగాయి, ఈ 5-6 ఏళ్ళలో పెరిగాయి. అందువల్ల ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ మనకి వచ్చేసింది. అలాగే ఫారెన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. మా కంపెనీ పరంగా మేము ఆల్ ఇండియాలో మార్కెటింగ్ చేస్తామండి. మాకు దగ్గర ఎంటైర్ ఫీల్డ్ ఫోర్స్ ఉన్నారు. అండ్ మేము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియాలో మాకు ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, ఆల్ ఇండియాలో మేము చేస్తాం. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఈ ఫ్యూచర్లో ఇండస్ట్రీ ఇంకా పెరుగుతుంది, కొత్త వాళ్ళు ఇన్వెస్టర్లు వస్తున్నారు. సో దీని ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే పౌల్ట్రీకి డెప్త్ లేదండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కరోనా మూలంగా చికెన్ తినాలి, ఎగ్ తినాలి అని అందరూ చెప్పారు కాబట్టి కన్జంప్షన్ పెరిగిపోయింది బాగా. అందువల్ల ఏంటంటే ప్రాఫిటబిలిటీ పెరిగింది, రైతులకు కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దగ్గర ఎటువంటి ప్రోడక్ట్స్ లభిస్తాయి? మా దగ్గర అన్నీ ఉంటాయండి. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ రైట్ ఫ్రమ్ యాంటీబయాటిక్స్ అనుకోండి, ఎంజైమ్స్ అనుకోండి, అన్ని రకాల ప్రోడక్ట్స్. కాక్సిడియా మెయిన్ ప్రాబ్లం మనకి ఇండియాలో. కాక్సిడియా అంటే టెక్నికల్ ఫామ్ అనుకోండి. కాక్సిడియాసిస్ అంటే గట్ ఈ కింద కడుపు ఏరియాలో ఉన్న ఏరియా అన్నీ కూడా మరి శుద్ధి చేసి ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అలాగే యాంటీబయాటిక్స్లో పౌల్ట్రీలో మనకి బాగా ప్రాబ్లం అయింది మైకోప్లాస్మా. ఇప్పుడు మైకోప్లాస్మా రేంజ్, ఈ ప్రోడక్ట్ మా ప్రోడక్ట్ రేంజ్ అండి. ఇదంతా మా ప్రోడక్ట్ రేంజ్ ఉంటుంది. ఇదంతా మాకు ఆల్ ఇండియాలో అందరు సప్లయర్స్ అందరూ కూడా మీకు చూడొచ్చు. మీరు ఇక్కడ మా ప్రోడక్ట్ రేంజ్ ఉందండి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ రేంజ్తో మనకి అన్ని విభాగాలు, సిఆర్డి అంటే క్రానిక్ మైకోప్లాస్మా ప్రోడక్ట్ ఉన్నాయండి, గట్ థెరపెటిక్స్, యాంటీకాక్సిడల్స్, అదర్ స్పెషాలిటీస్, ఇవన్నీ కలిపి విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టుడేస్ పౌల్ట్రీ ఇండస్ట్రీ మా దగ్గర అన్నీ ఉన్నాయండి. ఆల్ ఇండియాలో మనకి ఆల్మోస్ట్ ఎన్నో ఫార్మర్లు మన ప్రోడక్ట్స్ వాడుతుంటారండి. సక్సెస్ఫుల్గా 20 ఏళ్ళ నుంచి మనం మార్కెటింగ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. Namaskaram, my name is Uday Singh Bayas. I am the president for IPEMA.
పోల్ట్రీ ఇండియా. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో 27, 28 అండ్ 29 ఇవాళ ఎగ్జిబిషన్కి లాస్ట్ డేట్ మాది. మాకు ఇది సౌత్ ఏషియాస్ ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. దీంట్లో పోల్ట్రీ రిలేటెడ్ ఐటమ్స్, పోల్ట్రీ రిలేటెడ్ బ్రీడ్ గురించి, పోల్ట్రీ ఫామ్ ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా గుడ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవాలా, పోల్ట్రీ ఫార్మింగ్కి ఏమేమి అవసరం ఉన్నది. ఇక్కడ చాలా ఇంటిగ్రేటర్స్ కూడా వచ్చినారు. అంటే మీకు ఇప్పుడు యూ వాంట్ టు స్టార్ట్ అ పోల్ట్రీ ఫామ్, మీరు ఇక్కడ వచ్చి అప్రోచ్ చేసుకొని ఎట్లా పెంచుకోవాలా పోల్ట్రీ ఫామ్కి, కొత్తగా ఎట్లా పెట్టుకోవాలా పోల్ట్రీలో, ఎట్లా దాంట్లో లాభాలు తీసుకోవాలా, ఇదంతా ప్రాక్టీసెస్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ ద వరల్డ్ టుడే. అండ్ మాకు దాదాపు 415 ఎగ్జిబిటర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసినారు. 6 హాల్స్ వీ హ్యావ్ హియర్ అండ్ ఆల్మోస్ట్ 15 కంట్రీస్ నుంచి ఫారిన్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ అరౌండ్ 50 కంట్రీస్ నుంచి ఫారినర్స్ హ్యావ్ కమ్ హియర్ టు హ్యావ్ ది షో గురించి చూడడానికి. అండ్ చాలా సక్సెస్ఫుల్ షో మేము కంప్లీట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. దాదాపు 50,000 people have come to this show in last 3 days, which is a landmark and which we have done it in a very పాజిటివ్ వే. అండ్ చాలా మంచి జనాలకి ఇది చాలా మంచిగా అర్థమైంది. ప్లస్ టెక్నికల్ సెమినార్స్ కూడా, టెక్నికల్ పోల్ట్రీది పెద్ద టెక్నీషియన్స్, పెద్ద సైంటిస్టులు కూడా ఇక్కడ పోల్ట్రీ చికెన్ తింటే ఎట్లా లాభాలు అవుతుంది, దానికి ఎగ్ అంటే ఎంత బెనిఫిట్ ఒక మ్యాన్కి, ఒక హ్యూమన్ బీయింగ్కి, దీని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు వాళ్ళు ఇచ్చినారు. సో వీ విల్ నౌ రిక్వెస్ట్ యూ టు కమ్ ఫర్ ద 17th edition since it is now closed for tomorrow. So thank you.